రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1978-80 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 45 సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువలతో సత్కరించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్ రెడ్డి, పాతూరి రామచంద్రారెడ్డి, గూడ బాలరాజ్ రెడ్డి, కుబేరస్వామి, కారెడ్ల తిరుమలరెడ్డి, గున్నాల ఎల్లాగౌడ్, గూడ మహేందర్ రెడ్డి, పుష్పలత, రమణ, శైలజ పాల్గొన్నారు. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మేడం అది కొంచెం రెడీగా ఉండండి. బ్యాచ్ ద్వారా ఓకే ఇవ్వడం. ఓకే సార్. మేడం ఇటు చూడండి. మేడం ఇక్కడ చూడండి. ఓకే హలో అలాగే ఉంది. ప్రశాంతయే గజానన దగ్గర పెట్టుకోండి. ఓకే సార్ ఇక్కడ చూడండి సార్ అందరూ. కొంచెం వాళ్ళ కొంచెం సార్ మీ షోల్డర్ బయట సార్ మీరు కొంచెం తలగరండి సార్ అంతే ఆర్థిక సాయం చేస్తారు. ఈరోజు మేము 1980 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళము మేము ఆత్మీయ సమ్మేళనము, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టుకొని 45 సంవత్సరాల మా కోరికని ఇలా నెరవేర్చుకొని ఈరోజు 1977-78 నుండి 1979-80 వరకు 3 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నటువంటి మా మిత్రులమంతా 1 ఇయర్ నుంచి కాంటాక్ట్లో ఉంటూ వారి యొక్క అందరూ ఒకరికి తెలిసినటువంటి వాళ్ళ వల్ల మేము వాటి యొక్క సమాచారం, వారి యొక్క ఫోన్ నెంబర్లను సేకరించుకొని మేమందరం ఈరోజు ఎంతో ఆనందోత్సాహాలతో మా గురువులు పరశురామ్ సారు, మోహన్ రెడ్డి గారు వారి దివ్యాశిస్సులతో ఈరోజు ఘనంగా మేము మా పూర్వ విద్యార్థుల సమ్మేళనము 1978-80 బ్యాచ్ వాళ్ళంతా కలిసి మేము ఈరోజు చాలా బ్రహ్మాండంగా మా యొక్క కోరికను ఈరోజు నెరవేర్చుకున్నాం. దీనికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి సార్ గారు, ప్రిన్సెస్లో ఉన్నటువంటి ఇంకో హెచ్ఎం గారు అయినటువంటి రవీందర్ గారు, వారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 1 సంవత్సరం నుండి అనుకున్నటువంటి ఈ కార్యక్రమము నేడు కార్యరూపం దాల్చడము నిజంగా చాలా ఆనందదాయకము. దానికి తోడుగా మా భగవత్ స్వరూపులైనటువంటి గురువులు మాకు ఈరోజు వచ్చి వారి ఆశీస్సులు మాకు ఇవ్వడము మేము చాలా ఆనందంగా భావిస్తూ ఇంకా అతి తొందరలోనే